గురుగారు, శ్రీకృష్ణ స్వరూప వైభవాన్ని పోతనామాత్యుడు భాగవతంలో చాలా చక్కగా అభివర్ణించాడు. పోతన శ్రీకృష్ణ వర్ణన వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? శ్రీకృష్ణుణ్ణి భాగవతంలో మొట్టమొదటి పద్యం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల నానా కంజాత భవాండ కుంభకున్ అని చెప్తూ మహానందాంగనా డింభకున్ అని చిట్ట చివర ఒక విశేషణం వేశాడు పోతన్న గారు. భాగవతం నువ్వు ఎందుకు రాస్తున్నావయ్యా పోతన్నా అనంటే, మొట్టమొదటి ఆ నాయకుడు శ్రీకృష్ణుడిని నేను స్మరిస్తున్నాను దీని అర్థం. ఆ వైభవం చూడండి, ఆ కవితా వైభవం. ఎందుకు స్మరిస్తున్నావయ్యా శ్రీకృష్ణుడిని అంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకంలో ప్రతివాడు కోరుకోదగినటువంటిది ఈ లోకంలో లౌకికమైనటువంటి ధనధాన్యాదులు కావు. శ్రీ కైవల్య పదము ఎంతో శోభాకరమైనటువంటి ముక్తి స్థానం. ఆ ముక్తి స్థానాన్ని అనుగ్రహించేవాడు, తన దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు, వైకుంఠ ధామానికి చేర్చుకునేటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి నేను ఈ బాల డింభకుణ్ణి, ఈ డింభకుణ్ణి, ఈ బాలకృష్ణుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను. ఇక్కడతో ఊరుకున్నాడా? మహానందాంగనా డింభకున్ అన్నాడు పోతన్న గారు. మహానందాంగన డింభకున్. లౌకికంగా అర్థం ఏం చెప్పుకుంటామంటే, నందుడి భార్య, కాబట్టి నందాంగన, ఆ నందుడి భార్య యొక్క కొడుకు అని ఇంతవరకు సరిపోతుంది లౌకికంగా. అర్థం అది కాదయ్యా. ఆనంద అంగన, ఆనందమయి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆనందమయి అనేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో, ఆ ఆనందమయి దేవత యొక్క కుమారుణ్ణి నేను స్మరిస్తున్నాను. ఆనందమయి ఎవరు? అమ్మవారు, లలితా త్రిపుర సుందరి. ఇక్కడ మళ్ళీ మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, అమ్మవారి యొక్క భర్త కదండి శ్రీకృష్ణుడు, మళ్ళీ మీరేమంటున్నారు? పోనీ నారాయణుడు నారాయణి సోదర సోదరి బంధం అన్నారు, సరే అంతవరకు ఒప్పుకుంటున్నాం. భర్త అన్నారు, ఒప్పుకుంటున్నాం. మళ్ళీ ఇదొకటి కొత్తగా అమ్మవారి యొక్క కొడుకు అంటున్నారు ఏమిటి? ఆనంద అంగన డింభకున్, ఆనందమయ్యి అని చెప్పి అమ్మవారికి పేరు. ఆనందమయ్యి అంటే లలితా సహస్రనామాల్లోనే ఒక మాట అన్నారు, కరాంగులీ నఖోత్పన్న. ఆవిడట చేతి వేళ్ల నుంచి దశావతారాలు పుట్టినయట. కరాంగుళి అంటే మొత్తం చేతి వేళ్లలో నుంచి మొత్తం దశావతారాలు. దశావతారాల్లో కృష్ణావతారం ఉంది కదమ్మా. పుట్టటము అని అంటే ఏంటి? కొడుకు అని అర్థం వచ్చేస్తుంది కదా ఒకరికి పుట్టటము అని అంటే. కాబట్టి దేవి, వాడు భండాసురుడు ఏం చేసేటంటే, వాడి దగ్గర మాయాశక్తులు ఉన్నాయి. ఒక రావణాసురుడిని సృష్టించాడు, ఈవిడ యొక్క చేతి వేళ్ల నుంచి రాముడిని సృష్టించేసింది. మళ్ళీ అక్కడ రాముడు పుట్టేట, ఆ రాముడు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాడు. అక్కడ వాడేం చేశాడు, ఇంకో కంసుడిని సృష్టించేశాడు. భండాసురుడు అంత గొప్పవాడు. ఇప్పుడు ఈవిడ కూడా కృష్ణావతారాన్ని కల్పించేసింది. కృష్ణావతారాన్ని కల్పించి ఈ కృష్ణుడు వెళ్ళి మళ్ళీ ఆ కంసుడిని చంపాడు. ఇట్లా ఈవిడ చేతి వేళ్ల నుంచి పుట్టేట. చేతి వేళ్ల నుంచి పుట్టి అప్పుడు ఏమవుతాడు? ఆ ఆనందమయ్యి, ఆ అంగన, ఆ దేవి ఎవరైతే ఉన్నారో ఆ దేవి యొక్క కుమారుడు అవుతాడు శ్రీకృష్ణుడు. అందువల్ల ఆనంద అంగన డింభకున్. బ్రహ్మానందం అంటాం, మహానందం అంటాం చూడండి. అంటే ఆ అమ్మవారి పేరు తలుచుకుంటే ఆనందం రావాలి. ఆనందాల్లో రకరకాల స్థాయిలు చెబుతూ మహానందం అని ఒక స్థాయి చెప్తారు. ఎట్లా అంటే, నాకేం రావట్లేదండి, అమ్మ పేరు తలుచుకుంటున్నాను, లలిత లలిత అంటున్నాను, లేకపోతే దుర్గా దుర్గా అంటున్నాను, నాకు ఆనందం రావట్లేదంటే నువ్వు మెట్టెక్కలేదని అర్థం. అందువల్ల పంచదార తీయగా ఉంటుంది, ఆ తీయగా ఉన్నదాన్ని నోట్లో వేసుకొని నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఆ నామాన్ని తలుచుకుంటూ 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 ఉంటే ఆ ఆనంద స్ఫురణ నీకు కలుగుతుంది. ఆ ఆనందమయ్యి అనే పేరు అమ్మవారికి ఎందుకు కలిగిందో నీకు తెలుస్తుంది. ఈ రకంగా ఆ శ్రీకృష్ణుణ్ణి వర్ణన చేస్తూ ఇలా ఒకటా రెండా ఆ బాలకృష్ణ వర్ణనలు ఆ దశమ స్కంధం నిండా. లీలాసుకుడు గనక కృష్ణ కర్ణామృతంలో ఎన్నెన్ని శ్లోకాలు రాసి ఆ కృష్ణుణ్ణి తలుచుకొని పరవశించిపోయాడో, ఇలా బాలకృష్ణ లీలలు. ఎందుకంటే మిగతా భాగవతం అంతా ఒక ఎత్తు, ఆ 10వ స్కందంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ లీలలు ఒక ఎత్తు. అది తప్పనిసరిగా చదివి పరవశించినటువంటి వాడెవరు ఉండరు. కాబట్టి బాలకృష్ణ వైభవం అమోఘంగా పోతన్న గారి యొక్క భాగవతంలో ఈ రకంగా వర్ణించబడింది.